హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటో తెలుసా? బొప్పాయి పొందిన వరం. అంటే బొప్పాయి అంటే ఏంటన్నా పపయ అంటాం కదా, ఆ ఫ్రూట్కి ఒక వరం పొందిందంట. అదేంటో చూద్దామా? ఓకే, కథలోకి వెళ్ళిపోదామా? మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీ. ఓకే. అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి మొక్కలను పెంచాలంటే చాలా ఇష్టం. అందుకని పూల మొక్కలను, పళ్ళ మొక్కలను అన్నిటినీ పెంచేవాడు. వాటికి జాగ్రత్తగా కాపలా ఉండేవాడు. రోజు కూడా ఆ మొక్కలకి వచ్చిన పువ్వులని, వచ్చిన పళ్ళని అన్నిటినీ కూడా నైవేద్యంగా దేవుడికి సమర్పించేవాడు. కానీ తను బొప్పాయి మొక్క నాటాడు. ఆ బొప్పాయిని మాత్రం ఎప్పుడూ తీసుకువెళ్ళేవాడు కాదు. దాంతో బొప్పాయి చెట్టు ఏడుస్తూ, నన్ను తీసుకెళ్ళడం లేదు, ఎందుకని? దేవుడికి కూడా నేను నైవేద్యానికి పనికిరానా అంటూ బాధపడింది. అది నేను మాత్రం ఏమి చేయగలను? మిగతా పళ్ళను వెంటనే అయితే అందరూ ఇష్టంగా తింటారు. కానీ నీ పండును మళ్ళీ కత్తిరించాలన్నా, తినాలన్నా దానికి సమయం ఎక్కువ పడుతుంది కదా, అందుకని తీసుకువెళ్ళడం లేదు, నువ్వు బాధపడకు అని చెప్పాడు. అంతేనా? దేవుడు ఎందుకు ఇలా చేశాడు నన్ను అని బాధపడింది. దానితో రైతు, నేను మాత్రం ఏమి చేస్తాను? నాకు మాత్రం నీకు పెట్టాలని ఉండదా ఏమిటి? కానీ నీవు నైవేద్యానికి కుదరదు కదా, నేను తీసుకువెళ్ళడం లేదు అని చెప్పాడు. దానితో బొప్పాయికి ఇలా కాదు, నేను ఏ రకంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలనని ఆలోచిస్తూ ఘోర తపస్సు చేసింది. దానికి దేవుడు ప్రత్యక్షమయ్యి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నన్ను నీకు నైవేద్యంగా సమర్పించడం లేదు, నన్ను చులకనగా చూస్తున్నారు, నేను ఎవరికీ పనికిరానంటున్నారు, నేను ఏ రకంగానే పనికిరానప్పుడు నన్ను ఎందుకు ఇక్కడ ఉంచడం అని అడిగింది. దానితో దేవుడు అన్నాడు, నువ్వు బాధపడకు, నీలో దివ్య ఔషధాలు ఉన్నాయి, వాళ్ళ చిన్న చూపు నువ్వు పట్టించుకోకు అని. నువ్వు ఇదే కాకుండా నువ్వు ఆరోగ్యరీత్యా కూడా మనుషులకు ఎంతగానో సహాయపడతావు అని మాయమైపోయాడు దేవుడు. అప్పటి నుంచి వైద్య పరిశోధనలు చేసిన మానవులందరూ కూడా కంటి చూపుకి దివ్య ఔషధంగా బొప్పాయిని చూపించేవారు. అంతేకాకుండా మన ముఖ వచ్చస్సు పెరగాలన్నా బొప్పాయి ఫేషియల్స్, అంటే పపయ ఫేషియల్స్ చేసుకుంటారు కదా, దానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అంటే మనకి షుగర్ పేషెంట్స్ అంటాం కదా, వాళ్ళు కూడా బొప్పాయిని వాడుతూ ఉంటారు. మిగతా పళ్ళు తిన్నా తినకపోయినా బొప్పాయి తింటే డయాబెటీస్ పేషెంట్స్కి ఏ ప్రాబ్లం ఉండదని చెప్పని డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. ఈ రకంగా వైద్య పరిశోధనల్లో కూడా బొప్పాయి మంచిదని తేలింది. ఈ రకంగా దేవుడి దగ్గర నుంచి వరం పొందింది బొప్పాయి. అర్థమైందా మన కథ? అప్పటి నుంచి మనం దివ్య ఔషధంగా బొప్పాయిని వాడుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేనిని చులకనగా భావించకూడదు. ప్రతి దానితోనూ ఏదో ఒక సమయంలో మనకి అవసరం అనేది ఉంటుంది. ఓకేనా? కథ నచ్చిందా? ఓకే, బాయ్.